నా జీవితాల్లో కూడా మనం ప్రార్థిస్తాం. ప్రార్థించింది మన జీవితాల్లో దొరికినప్పుడు పేతురు గారి వల్లే లోకం వైపు చూస్తున్నాం. యేసు వైపు చూసి మనం నడుస్తే మునుగకుండా ఉంటామేమో. చరిత్రలో నీళ్లపై ఒక 2-3 అడుగులు వేసింది మనుషుడు ఎవరు అంటే యేసుప్రభు వారి తర్వాత పేతురు గారే. ఆయన ఒడ్డు వరకు వచ్చే అవకాశం ఉంది, కానీ ఆయన ఏమి చేశారు? లోకం వైపు తిరగడాన్ని బట్టి, లోకాన్ని చూడడాన్ని బట్టి ఆయన మునిగిపోయాడు. మన జీవితాల్లో కూడా ప్రార్థన ఆలకించే వారికి యేసుప్రభు వారు, ప్రార్థన ఆలకించబడింది అని అంటే యేసుప్రభు వారి వైపు కాకుండా లోకం వైపు చూస్తే మనం కూడా మునిగిపోతున్నాం. ఈరోజు ఆ విధంగా మునిగిపోయే పరిస్థితుల్లో మీరు ఒక్కడి గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. మునిగిపోతున్న నీ జీవితాలని, లోకం వైపు చూసి నాశనమైపోతున్న జీవితాలని, నువ్వు అనుకున్నట్టు నీ జీవితం లేనప్పుడు ఉన్న పరిస్థితుల్లో దేవుడు నిన్ను లేవనెత్తే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు ఉన్నారు అనేది మీరు ఎన్నడూ మరవకండి. ఎందుకనగా అది అబ్రహాం గారైనా, అది సైరస్ అన్నా, ఈరోజు ఎవరైనా పర్వాలేదు, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అనేది మనం గమనించాలి.